సో తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు బీమాకు సంబంధించి దరఖాస్తులకు మరికంత సమయం అయితే లేదనమాట. కేవలం మనకి 3 రోజులంటే 3 రోజులే ఉంది. రైతు బీమా దరఖాస్తులకు సమయం తగ్గిపోతూ వస్తుంది. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవాలి. రాష్ట్రంలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా పథకం అమలు కోసం ఈ నెల 13 వరకు కూడా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అయితే తెలియజేసింది. 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్యలో జన్మించి ఈ సంవత్సరం జూన్ 5వ తేదీ నాటికి పాస్ పుస్తకం పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సూచించారు. దరఖాస్తుతో పాటు పట్టాదారు పాస్బుక్, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డులను వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించాలని చెప్పారు. రైతు బీమాకు ఈ నెల 14తో గడువు ముగుస్తున్నందున అంతకుముందే కొత్త పట్టాదారులను నమోదు చేసేందుకు అయితే వ్యవసాయ శాఖ ఈ నెల 13 వరకే ప్రక్రియను అయితే పూర్తి చేయాలని చెప్పిందనమాట. కొత్త పట్టాదారులను గుర్తించి వారికి సమాచారం ఇవ్వాలని సూచించింది. సో మనం చూసుకున్నట్లయితే వరుసగా రాష్ట్రంలో భారీ వర్షాలు, పొలం పనుల దృష్ట్యా రైతులు ఈ నెల 13 వరకు దరఖాస్తులు అయితే చేసుకోవడం కష్టసాధ్యంగా మారింది. దీంతో ఈ నెల 20 వరకు టైం అయితే ఇవ్వాలన్నారు. దీనికి సంబంధించి టైం అయితే పొడిగిస్తారనమాట. సో రైతులందరూ కూడా మనకి ఏదైతే బీమా ఉందో ఉచిత బీమా, రైతు బీమాని అయితే దరఖాస్తు చేసుకోండి. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.